హలో మ్యామ్. నమస్కారం అండి. జనరల్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎట్లా గుర్తించవచ్చు? సో మీకు పర్టికులర్ గా విమెన్ లో ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ దెన్ ఇన్ మెన్. పర్టికులర్ గా వాళ్ళకి డయాబెటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ యూరిథ్రా సైజ్ ఇస్ వెరీ స్మాల్, ఓన్లీ 2 centimeters యూరిథ్రా ఉంటుంది కంపేర్ టు మెన్. సో విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దే విల్ హ్యావ్ బర్నింగ్ మిక్చురేషన్ అంటారు, అంటే మండుతుంది, యూరిన్కి వెళ్తున్నప్పుడు మంట వస్తుంది, లేకపోతే దే విల్ కంప్లైన్ దట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది, బాత్రూమ్ కి మేము ఎవ్రీ గంట సేపు ఒకసారి వెళ్ళిపోతున్నాము, మేము వెయిట్ చేయలేకపోతున్నాం, ఇన్కంటినెన్స్ వచ్చేస్తూ ఉంటుంది, ఇఫ్ దే వెయిట్ యూరిన్ కారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి కనుక, ఇంకా ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే బ్లాడర్ లో ఉందో అది కిడ్నీ వరకు కూడా వెళ్ళొచ్చు. సో కిడ్నీ వరకు వెళ్ళిందంటే కనుక అది ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ నొప్పి రావడం, లేకపోతే హై ఫీవర్స్ చిల్స్ అండ్ రైగర్స్ అంటాం, చలి జ్వరం అంటాం కదా, అలా అవ్వచ్చు. సో ఆ స్టేజ్కి వెళ్ళక ముందే ఇఫ్ యూ రికగ్నైజ్ ఇట్ ఎర్లియర్ అండ్ ట్రీట్ ఇట్ ఇస్ బెటర్. ఇప్పుడు యూటీఐ అనుకున్నాం కదా, యూటీఐ అగైన్ మళ్ళా ఇది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. See, most common cause of UTI is E. coli. And I mean, sexually transmitted infections lo meeku E. coli also is one of the cause, but most of the times what happens is local ga unna infections e meeku urinary tract loki enter avutayi. Sexually chlamydia, gonorrhea ivanni UTI aithe cause cheyavu, but most common is E. coli. I mean, one of the organisms is E. coli. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ నుంచి కూడా రావచ్చు. పర్టికులర్ గా మనం హనీమూన్ సిస్టైటిస్ అంటాం దాన్ని, అంటే పర్టికులర్ న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు విత్ ఇన్ 1 month or 2 months దే కమ్ విత్ ఇన్ఫెక్షన్స్, విత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్ బట్ నాట్ ద ఓన్లీ కాజ్.